నమస్తే అండి. నేను మీ వనిత. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో 2 రకాల స్వీట్ రెసిపీస్‌ని అయితే చూయించబోతున్నాను. పిల్లలకి సమ్మర్‌లో చల్లగా ఏదైనా తినాలని ఉంటుంది కదా! అందుకే ఇలా మన ఇంట్లోనే 2 రకాల స్వీట్స్ రెసిపీస్‌ని అయితే ఈజీగా చేసుకోవచ్చనమాట. అది ఎలా చేశాననేది మీరు వీడియో చివరి వరకు చూడండి. నోట్లో వేసుకుంటే వెన్నెల కమ్మగా ఉండే స్వీట్స్ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా డెలిషియస్ స్వీట్స్ అనమాట. ఇది కొబ్బరి తురుముతో చేసిన స్వీట్ రెసిపీ అనమాట, కొబ్బరి బర్ఫీ. ఈ 2 స్వీట్స్ని ఎలా చేశాననేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మనకు కావాల్సినవి 2 పచ్చి కొబ్బరి చిప్పలనమాట. అందులో నుండి కొబ్బరిని సపరేట్ చేసిన తర్వాత పైన ఉండే బ్రౌన్ లేయర్ ఉంటుంది కదా, దానిని నీట్గా ఈ విధంగా తీసేయాలన్నమాట. మొత్తం తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోసి అందులో నుండి కొబ్బరి పాలను తీసుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్పు కొబ్బరి ముక్కలు అయ్యాయండి. నేను మిక్సీ జార్లో వేసి అయితే కొబ్బరి పాలను తీయడానికి కొన్ని వాటర్ వేసాను. ఎందుకంటే మనం కంపల్సరీగా వాటర్ వేస్తేనే మనకు అందులో నుండి కొబ్బరి పాలు అనేవి వస్తాయి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత చూసారు కదా, అంత మెత్తగా చేసుకోవాలండి. దానిని మనం ఈ విధంగానైతే ఫిల్టర్ చేయాలి. అందులో నుండి పాలు మొత్తం ఆ గిన్నెలోకి వచ్చేలాగా ఫిల్టర్ చేయాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించినట్టుగా మీరు మొత్తం పాలను ఈ విధంగా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలండి. మిగిలిన దానిని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి మళ్ళీ ఒకసారి మనం మిక్సీలో గ్రైండ్ చేసామనుకోండి, మళ్ళీ కొంచెం పాలు వస్తాయన్నమాట. దానిని కూడా మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటే ఇంకొంచెం పాలు ఎక్స్ట్రా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ పచ్చి కొబ్బరి పాలను ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని దానిని కొబ్బరి పాలతో మాత్రమే మిక్స్ చేయాలండి. వాటర్తో కలిపామనుకోండి మళ్ళీ మన కొబ్బరి పాలు పలచగా అయిపోతాయి. కాబట్టి కొబ్బరి పాలతోనే కార్న్ఫ్లోర్ని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కార్న్ఫ్లోర్ కలిపిన పాలని మన కొబ్బరి పాలల్లో వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో ఆ కప్పులో సగం వరకు చక్కెరని తీసుకొని ఈ కొబ్బరి పాలల్లో కలపాలండి. ఇప్పుడు మనం ఒక మందపాటి ప్యాన్ లాంటిది తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానిపైన లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ కలిపాం కాబట్టి చాలా తొందరగా గట్టి పడుతుందండి. ఇది ఒకసారి మీరు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు కలపకుండా వదిలేశారనుకోండి కింది భాగంలో గడ్డ కడుతుందనమాట. అందుకే మీరు ఇలా కలుపుతూనే ఉండాలి. అది చిక్కబడేంత వరకు 1 నిమిషం కూడా ఆపకుండా దీన్ని కలుపుతూనే ఉండాలి. మనం చక్కెర కరిగేంత వరకు ఇలా స్పూన్తో కలిపామనుకోండి తొందరగా చక్కెర కరిగిపోతుందన్నమాట. ఇలా మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలపాలండి. ఒక 2-3 మినిట్స్లోనే ఇలా దగ్గర పడుతుందండి. ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ కలిపాం కాబట్టి తొందరగా గట్టి పడుతుంది. అస్సలు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఒక్క క్షణం కూడా ఆపొద్దు. ఆపామనుకోండి కింది భాగంలో మాడిపోతుంది. అందుకని మీరు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, నేను వీడియోలో చూసినట్టుగా కంపల్సరీగా ఆ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. చూసారా, గిన్నె నుండి అదేమంటారు కలుపుతుంటే మొత్తం వచ్చేసేయాలన్నమాట. ఆ విధంగా వచ్చేంత వరకు మీరు ఈ కొబ్బరి పాలను కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఎంత దగ్గర పడిందో. ఇప్పుడు మనం దీనిని ఒక జార్లో వేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ గాజు బౌల్ తీసుకున్నాను. మీ దగ్గర గాజు బౌల్ లేకపోతే స్టీల్ బాక్స్లో అయినా వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే గట్టి పడిందంటే మళ్ళీ అందులో నుండి ఇందులోకి వేయనికి రాదు. కాబట్టి ఇలా స్పూన్తో నీట్గా అడ్జస్ట్ చేసి మనం ఇది కూల్ అయిన తర్వాతనే ఫ్రీజర్లో పెట్టాలి. నేను కూల్ అవ్వడానికి ఇలా ఒక పాత్రలో వాటర్ తీసుకొని అందులో పెట్టాను. ఎందుకంటే తొందరగా కూల్ అవుతుంది అనమాట. టైం లేనప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే మనకు పని అనేది ఈజీ అయిపోతుంది. చూసారు కదా, అది చల్లారిన తర్వాత నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోనైతే ఒక 1.5 నుండి 2 అవర్స్ వరకు పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టితే ఏంటంటే మనకు చల్లగా తినడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత నేను ఎలా ఉందో చూపిస్తాను. చూసేయండి ఎంత బాగా వచ్చిందో. మనము ఈజీగా వచ్చేస్తుందండి బౌల్ నుండి. చూసారు కదా, అలా మనం ఒక వేలితో ఇలా అలా అనేసామంటే వచ్చేస్తుంది. ఇలా ఒక ప్లేట్ని పెట్టి డిమోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూస్తూనే ఉండండి ఎంత బాగా వచ్చిందో. వావ్!
సూపర్ కదా, చూస్తుంటూనే నోరూరుతుంది నాకైతే. ఇలా కొంచెం మనం పిస్తాతో గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. దీనిని నీట్గా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని మీ పిల్లలకు పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఏమంటారు మీరు? సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏదో ఒక రెసిపీ చేసి ఇవ్వాల్సిందే. అందుకే ఇలా కొత్త కొత్త రెసిపీస్ చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? నచ్చిందా మీకు? నచ్చితే కంపల్సరీగా ఒకసారి మీ ఇంట్లో కనుక కొబ్బరి ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇలా పోర్కుతో కట్ చేసి చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందండి. ఎంత స్మూత్గా కట్ అయిపోతుంది కదా, నోట్లో వేసుకుంటే ఈజీగా కరిగిపోతుంది. అలాగే మనం కొబ్బరి తురుము ఉంది కదా, కొబ్బరి పాల నుండి తీసిన తురుము మనం ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి తురుమునంతా అందులో వేసి దోరగా వేయించాలన్నమాట. మీరు చూస్తూనే ఉండండి. నేను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేశాను. ఎందుకంటే అందులో ఉండే పచ్చిదనం అంతా పోవాలన్నమాట. అప్పుడే మనకు స్వీట్ అనేది మంచిగా వస్తుంది. చూస్తూనే ఉండండి. నేను ఈ విధంగానైతే ఫ్రై చేశాను. తర్వాత అలాగే 1/2 కప్పు వరకు షుగర్ వేసానండి. మీకు ఇంకొంచెం ఎక్కువ తింటామనుకుంటే ఇంకొంచెం కూడా వేయచ్చు. అలాగే 1/2 వరకు పాలను కూడా వేయాలి. ఈ మూడిటిని మంచిగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇంకొంచెం సేపట్లో దగ్గరకు వచ్చేస్తుంది. షుగర్ వేసాం కాబట్టి కొంచెం మళ్ళీ వాటర్ ఫామ్ అవుతాయండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్లో వాటర్ మొత్తం డ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము దాన్ని చిన్న బాల్ లాగా తీసుకొని చూస్తే అది రౌండ్గా ఫామ్ అయిపోయింది అనుకోండి, మనకు స్వీట్ రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి రాసి మనం డ్రై చేసుకున్న ఈ కొబ్బరి తురుము ఉంది కదా, దానిని అందులో వేసుకొని మంచిగా మోల్డ్ చేయాలన్నమాట. మీకు కావలసిన షేప్లో దాన్ని ఆ విధంగా ప్రెస్ చేసి పెట్టారనుకోండి, అలాగే గట్టి పడుతుంది. చూస్తున్నారు కదా, నేను ఇలా ఒక స్పూన్తోనైతే అడ్జస్ట్ చేశాను. అలాగే తర్వాత ఇలా మనం ఏదైనా మన ఇంట్లో ఉండే దానితోనే ఈ విధంగా సెట్ చేసామనుకోండి, అది అలాగే గట్టి పడుతుంది. మనకు పీసెస్ లాగా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనిపైన కూడా మనం పిస్తాని వేసి గార్నిష్ చేసామనుకోండి, స్వీట్ షాప్లో లాగా మన కొబ్బరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. దీనిని కొబ్బరి బర్ఫీ అని అనొచ్చు, కొబ్బరి స్వీట్ అని అనొచ్చు, మీ ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, నేను ఇలా పిస్తా వేసి అయితే దీనిని చల్లారబెట్టాను. ఒక 2 అవర్స్ తర్వాత మెల్లిగా కట్ చేసామనుకోండి, మనకు కావాల్సిన షేప్లో స్వీట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా కట్ అయిపోతుందో, అస్సలు విరిగిపోదండి. మనం ఎలా కట్ చేస్తే అలాగా వచ్చేస్తుంది. కాకపోతే మెల్లిగా కట్ చేయాలండి. చూసారు కదా, ఎమ్మి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. అన్ని పీసెస్ని సపరేట్ చేసుకొని మనము ఒక 3-4 డేస్ హాయిగా తినొచ్చు. అస్సలు పాడవండి. ఎందుకంటే మనం మంచిగా నెయ్యిలో ఫ్రై చేసాం కాబట్టి ఇది స్వీట్ అనేది అస్సలు పాడవదు. ఎప్పుడు ఒకేలాగా కొబ్బరి లడ్డు కాకుండా ఇలా కొబ్బరి బర్ఫీని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.